అయితే అక్కడ నువ్వు ఆడిషన్ పోయినావు కదా, అప్పుడు ఏ పాట పాడి సెలెక్ట్ అయినావు నువ్వు? ఇక్కడ ఇక్కడ ఒక పాట పాడానండి. ఇక్కడ ఇది నా సాంగ్ కూడా, నా సాంగ్ కాదు అది. అయినా కానీ ఆమె సాంగ్ లాగా వస్తుందని నాకు, ఆమె గొంతులాగా వస్తుందని చెప్పేసి నన్ను చాలా మంది కొంతమంది అన్నారు. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేనేం చేశాను, ఆ గొంతులాగా ఉంటుందా నాది అనుకున్నాను. అది పాడి ఇక్కడ సెలెక్ట్ అయ్యాను. తర్వాత అక్కడ పోయి ఏం పాడానంటే, కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య, కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య, లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. గూడెమంత నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను, గూడెమంత నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను, ఏది ఆశ లేదు నాకు మావయ్య నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో, ఏది ఆశ లేదు నాకు మావయ్య నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో, లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. చూసి రా, నేను ఫస్టే చెప్పినా మామూలుగా ఉండదు ఈమె తోట అని. ఎట్టబడుతుంది ఈ పాటలే కాదు, ఇంకా చాలా వాడిపించుకుందాం, ఇవాళ ఫుల్ ఎంటర్టైన్ అవుదాం. ఇంకోటమ్మా, ఇంకో మంచి సాంగ్ మా వాళ్ళకైతే మొత్తం ఈసోటి మంచిగా లేచి డాన్స్ చేసేటట్టు ఉండాలి పాటలు. అయితే మీరు ఇది పోయి ముంబైలో వాడిరు, ఫస్ట్ ఆడిషన్ పోయినప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాడినా అన్నావు. ఆమె ఎవరు, నువ్వు ఏ పాట వాడినావు? అంటే అది సింగర్ లక్ష్మి గారని, ఆమె సాంగ్స్ కొన్ని నేను వింటాను. ఆమె గొంతు కూడా కొంచెం అంటే ఆమె గొంతులాగానే ఆమె పాటలు నేను తీసుకుంటే అలా ఉంటాయని కొంతమంది చెప్పడం జరిగింది. ఆమె పాట ఒకటి మంచి పాట నాకు గొంతుకు బాగా సూట్ అయింది. అది నేను ఆడిషన్ లో పాడాను. ఆమె పాటలు అంటేనే మస్తు జోష్ ఉంటాయి. అయితే ఆ పాట ఏదో మేము వినాలి ఇప్పుడు. అయితే ఆమె పాట ఏంటంటే, గట్టు గన్నేరు పూల దారిలో గట్టు గన్నేరు పూల దారిలో గన్నమైన వయ్యారిని, గట్టు గన్నేరు పూల దారిలో బంతి చమంతి పూల తోటలో బంతి చమంతి పూల తోటలో సక్కానైన సినదానిరా బంతి చమంతి పూల తోటలో సల్లా సల్లని సల్లాని గాలిలో సయ్యాటలాడుదామ బావయ్య, సల్లా సల్లని సల్లాని గాలిలో సయ్యాటలాడుదామ బావయ్య, గట్టు గన్నేరు పూల దారిలో గట్టు గన్నేరు పూల దారిలో గన్నమైన వయ్యారిని, గట్టు గన్నేరు పూల దారిలో. ఊరు పుడల మరి పూగుదామ ఉయ్యాల, బాబా నువ్వు రాకపోతే చిన్నవాది ఇయ్యాల, గున్న గున్న వస్తవాన్ని గుట్ట గుట్ట చూసి నల్లగిరి మల్లె మరి మల్లె పుజగింప జవ్వాల, ఎడా ఉన్నావు నా బావా రతనాల ఎండి కొండ నువ్వా, కొమ్మ వంచి కొప్పు నింపు బావా నువ్వు మందలిస్తే మనసు నిండు బావా, గట్టు గన్నేరు పూల దారిలో గట్టు గన్నేరు పూల దారిలో గన్నమైన వయ్యారిని, గట్టు గన్నేరు పూల దారిలో. అయితే చాలా మంది పాట పాడితే ఓన్లీ పాటనే పాడతారు, మీరు ఆ పాటతో పాటు ముఖ కవలికలు కూడా ఎట్లున్నాయంటే మంచిగా అనిపిస్తుంది చూసేటోళ్ళకి. ఇట్లుంటే చాలా మంది కూడా అదే అంటారు. అట్లుంటే ఇంకెక్కువ జోష్, డబుల్ డోస్ అనమాట. కానీ అది దేవుడు ఇచ్చిన వరమనే ఫీల్ అవుతున్నా ఇప్పటికి. అయితే ఇప్పటిదాకా అన్ని పాటలు వాడినాం కదా, బావమర్దల మీద ఏమన్నా పాటలు వస్తాయా నీకు? వస్తాయి. బావమర్దల మీద ఒక పాట వాడు. తప్పకుండా సార్. ముసి ముసి నవ్వుల దానా వయ్యారి ముగ్గులు వేసేటి జానా, ముసి ముసి నవ్వుల దానా వయ్యారి ముగ్గులు వేసేటి జానా, నీ ముఖం ఎంత ముద్దుగా ఉన్నదే నీ సూపెంత సింగారంగా ఉన్నదే, నీ ముఖం ఎంత ముద్దుగా ఉన్నదే నీ సూపెంత సింగారంగా ఉన్నదే, ముగ్గులు వేసేటి సమయాన నన్ను ముగ్గులు దింపుదవేందయ్యా, ముగ్గులు వేసేటి సమయాన నన్ను ముగ్గులు దింపుదవేందయ్యా, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే మనకు విలువ ఉండదు బావయ్య, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే మనకు విలువ
విలువ ఉండదు బావయ్య కట్టెంట పోయేటి దానా బొయ్యారి హంస నడకల దానా కట్టెంట పోయేటి దానా బొయ్యారి హంస నడకల దానా నీ కాలు వందల సప్పుడిటే నా గుండెల మునుకు పుట్టే నీ కాటుక కన్నుల చూపులే నా గుండెల బాణలై గుచ్చే నా సిన్నత్త కొడుక సీనయ్య నా గావురాల బంగారు కొండ చిన్నత్త కొడుక సీనయ్య నా గావురాల బంగారు కొండ కచ్చిరు కాడ మాయన్న కాపు కాసుకున్నాడు బావయ్య చంద్రుడొచ్చడి సమయాన నీ సెంతకు నీ నష్టపోవయ్యా చంద్రుడొచ్చడి సమయాన నీ సెంతకు నీ నష్టపోవయ్యా. అయితే నువ్వు ఈ పాట పాడుతుంటే అయితే నాకు సిగ్గు అవుతుంది, ఎందుకంటే నా పేరు సీనయ్య, నేను కూడా మా మర్దల్నే చేసుకున్నా, మళ్ళీ నాకు చిన్నగా ఉన్నప్పుడు అంతా గుర్తుకొచ్చింది. మంచిగా ఉందమ్మా. ఇంకేదైనా పాట పాడతావా? మంచిగా జోష్ ఉండాలి. మొన్న మహిళల దినోత్సవం కదా, మహిళల దినోత్సవం మీద మహిళలు ఎలా ఉండాలి, మహిళలు కూడా ఏదైనా సాధించగలరు అవునా అంత అంటే ఇప్పుడు మహిళలనే ముందు పెడతారు, ముందే ఫస్ట్ మహిళలు అంటున్నారు, మహిళలే ఫస్ట్ అంటున్నారు కానీ మహిళలు ఎక్కడ ముందు ఉండట్లేదు, తొక్కేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న పిల్లల అరాచకాలు ఇవన్నీ జరుగుతుంటేనే తెలుస్తున్నాయి. అందుకని మహిళల మీద ఒక పల్లవి. ఇది కూడా మాస్టరాజీ గారు రాసిన సాంగ్ పాట. ఆ సారు నా గురువు, ఆయన రచనలో నేను పాడాను ఆ సాంగ్, సారే పాడిచ్చారు నాతో. నీ గొంతుకి ఇది బాగా సూట్ అవుతుంది రమ్మా అని మాస్టరాజీ గారు పాడిచ్చారు. అవకాశం తీసుకుంటారో మా మహిళలంతా అంబరాని కంటుకుంటారో శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారో అవకాశం తీసుకుంటారో మన మహిళలంతా అంబరాని కంటుకుంటారో శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారో అలనాడు సిరిమావో ఆ మధ్యన ఇందిరమ్మ అలనాడు సిరిమావో ఆ మధ్యన ఇందిరమ్మ తరువాత జయలలిత ఈనాడు మాయావతి తరువాత జయలలిత ఈనాడు మాయావతి రాజకీయ రంగంలో ధీటుగా రాణించలేదు అవకాశం తీసుకుంటారో మా మహిళలంతా అంబరాని కంటుకుంటారో శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారో మహిళల్లో ఒక మల్లామె లాగే ఎదనపుడి మహిళల్లో ఒక మల్లామె లాగే ఎదనపుడి తస్లీమా నస్రీను అరుంధతి రాయి మొదలు తస్లీమా నస్రీను అరుంధతి రాయి మొదలు రచనాది రంగంలో మగవారిని మించలేదు అవకాశం తీసుకుంటారో మా మహిళలంతా అంబరాని కంటుకుంటారు శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారు. చాలా గొప్ప పాట పాడినావు. ఇంకా కూడా అలాంటి జయలలితనే కావచ్చు, ఇలాంటి మహిళలు ఇంకా చాలా మంది ఇట్లా ఎదగాలి, ఆ రోజులు కూడా రావాలి. మంచి పాట పాడినావు. రాజ్యం ఏమీ లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాజ్యం ఏమీ లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నీకు గీత గీస్తే నేను దాటానంట కంటే నీరు కంటి రెప్ప దాటకుంట కాటుకై కావాలంటా ఓ రాజు నీ మీద నాకు మనసాయరా మదిలో నా నిన్ను వీడిపోని నీడై తినిరా ఓ రాణి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడై తినే. మీరు ఐటమ్ సాంగ్ వాడిరు, ఫోక్ సాంగ్ వాడిరు, సినిమా సాంగ్లు వాడిరు, అన్ని సాంగ్లు అన్నిట్లో దుమ్ము దులిపేస్తురమ్మా. చాలా మంచిగా వాడుతురు. మనం అన్ని కవర్ చేసినాం కానీ అమ్మ గురించి కవర్ చేయలే. ఎండింగ్ లో అమ్మ పాట ఒక పాట పాడతావా? ఓకే, తప్పకుండా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము మనసుకు కాదు మరువతరము
కదుగుతున్నప్పుడు నవమసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంతన పూలు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూల సొమ్మశీలునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన ఎన్ని జన్మాలున్న కలము కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేసి నీ నామముని తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము మనసుకు కాదు మరువతరము ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం అయితే మనం తీర్చలేంది. అయితే ఇప్పుడు మేము పిలవంగానే మా స్టూడియోకి అయితే వచ్చినావు, మంచి మంచి పాటలు పాడినావు. నీకు ఇంకా ముందట మంచి మంచి అవకాశాలు వస్తాయి, రావాలని అయితే మా స్టూడియో తరఫున మా ఛానల్ తరఫున అయితే కోరుకుంటున్నామా. నీకు కూడా అన్న డప్పు కొట్టే అన్న కూడా మంచిగా మీరు మా పిలవంగానే వచ్చారు, మీకు దండాలమ్మా.